క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నా. కొంతమంది బైబిల్ విద్యార్థులు మరి బైబిల్ తరగతులకు సంబంధించిన మెసేజ్ కూడా ఇవ్వండి పాస్టర్ గారు అని అడుగుతున్నారు. అందుని బట్టి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ప్రియులారా, మీరందరూ బాగున్నారని తలస్తా ఉన్నాం, మీ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. సరే ప్రియులారా, బైబిల్కు గల చిహ్నాలు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్కు గల చిహ్నాల్లో ఒక మాటని మనం చదువుకుంటా ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూడుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే పిల్లరా, దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గము అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. మరి ఈ ఖడ్గము హృదయ అంతరంగంలోనికి వెళ్ళి తలంపుల్ని ఆలోచనని శోధిస్తూ ఉంటుందట. ఇక ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఒక మనుషుని యొక్క మరి తలంపులను శోధిస్తూ మరి దేవునికి వ్యతిరేకమైన తలంపులు, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటే వాటిని ఒప్పుకోలు చేసే విధంగా మరి ఈ యొక్క దేవుని వాక్యం పనిచేస్తూ ఉంటారు. మరి కాబట్టి ప్రియులారా, రెండొంచులు గల ఖడ్గముగా మొట్టమొదట మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం పనిచేస్తూ ఉంటుంది. ఇదే మాటను మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, ఈ మాటలు విన్నప్పుడు వారి హృదయమందు వారు నొచ్చుకున్నారట. అంటే వారి హృదయములో ఈ మాటలు పడవబడ్డాయి. వారు మరి ఒప్పుకోలు, తమ స్థితిని ఒప్పుకొని దేవుని విశ్వసించినట్టుగా, లేకపోతే దేవుని మాటలను బట్టి వారు మరి ఆ యొక్క ఖడ్గం లాంటి ఆ యొక్క మాటలను బట్టి వారి జీవితాలను మార్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి బైబిల్ గల చిహ్నాల్లో మొదటిది ఖడ్గముగా మనం చూసాం. దానికి రెఫరెన్స్గా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసాం. అదేవిధంగా పిల్లరా మనం చూస్తే మరి ఆ బైబిల్కి గల రెండవ చిహ్నంగా మనం చూస్తాం. బైబిల్లో చెప్పబడిన మాట ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇటు విధంగా రాయబడి ఉంటుంది. నేను చదువుతా ఉన్నాను బైబిల్ గ్రంథంలో, మీరు చూడండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా మాట మరి అగ్ని వంటిది కాదా. దేవుని మాట మరి దహించి వేసేటువంటి మాటలు, దేవుని మాటలు పిల్లరా, అది మన జీవితాల్లో మరి ఆ దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి సమస్తాన్ని కూడా మరి ఆ దహించి వేసేటువంటి స్థితిలో ఆ అగ్ని మన జీవితాల్లో పనిచేస్తుంది. పిల్లరా, మనం గమనించినట్లయితే మనము మన సమస్తమైన దుర్నీతిని, సమస్తమైన పాపాన్ని దహించేదిగా దేవుని యొక్క దేవుని యొక్క అగ్ని, ఫైర్, మరి ఆ యొక్క ఆ వాక్యము మనిషిని చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఇక్కడ రాయబడిన మాట మరొక మాట చూస్తున్నాం, శుద్ధి వంటిది కాదా. ఏమండి, మరి దేవుని వాక్యము శుద్ధి లాంటి ఒక చిహ్నంగా చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే మరి శుద్ధి యొక్క పని ఏంటంటే కఠిన హృదయమును బద్దలు చేసేటువంటిదిగా ఉంటుంది. కఠిన హృదయాలు ఏమండి, వాటిని బద్దలు చేసేదిగా దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మరి ఆ రాతి లాంటి మరి మాంసాన్ని, రాతి లాంటి గుండెను పగలగొట్టి బ్రేక్ చేసి దేవుని వాక్యము ఆ యొక్క హృదయాలను మరి మాంసపు గుండెగా మార్చేటువంటిదిగా ఉంటారు. మరి సృష్టి ఏ విధంగా అయితే
మరి బండలను పగలగొడతాదో దేవుని వాక్యము మరి సుత్తిలాగా మరి ఆ యొక్క కఠినమైన హృదయాలను పగలగొడుతుంది. వారు దేవుని యొక్క మాటల యొక్క మర్మాన్ని తెలుసుకోవడానికి, వారి యొక్క దేవునికి అవిధేయకరమైనటువంటి పాపాలు, దేవుని యొక్క దేవునికి వ్యతిరేకమైన సమస్తాన్ని విడిచిపెట్టడానికి పనికొచ్చేది ఈ యొక్క దేవుని వాక్యము శుద్ధి వంటిది అని లేఖనం సెలవిస్తా ఉంది. అంతేకాదు ప్రియులారా, మనం చూసుకున్నట్లయితే యాకోబు పత్రికలో మనం 4వ మాటను చూస్తాం. అక్కడ రాయబడి ఉండే మాటను మనం చూస్తే యాకోబు పత్రిక 1:23 మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. చాలా తేటగా చెప్పబడిన విషయాన్ని మనం చదువుతాం. ఏమని ఉంటుంది అక్కడ అంటే, ఎవడైనాను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని అద్దముతో పోల్చబడ్డారు. దేవుని వాక్యాన్ని అద్దము లాంటి ఒక చిహ్నంగా చూపించబడుతుంది. కారణం ఏంటంటే, ఎవడైనాను వాక్యము వినివాడయ్యండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి అన్నాడు. చూడండి, అద్దములో మన ముఖము చూసుకున్నప్పుడు మన ముఖములో ఏది బాగలేదో దాన్ని సరి చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా దేవుని వాక్యాన్ని అద్దముతో ఎందుకు పోల్చారంటే, దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు మనం ఏమి సరి చేసుకోవాలి అన్నది మనకి అర్థం ఏ విధంగా అయితే మన సహజ ముఖాన్ని చూపిస్తారు, దేవుని వాక్యము మన యొక్క గుణగణాలను చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనలో ఉండేటువంటి ఆ విషయాల్ని దేవుని వాక్యం బయలుపరుస్తూ ఉన్నప్పుడు, రివీల్ చేస్తూ ఉన్నప్పుడు దానికి తగినట్టుగా మనం మార్పు చెందే వారిగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థంతో పోల్చడం జరిగింది. మరి అదేవిధంగా ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని విత్తనముతో పోల్చారు. దేవుని వాక్యాన్ని విత్తనముతో పోల్చారు. మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. అక్కడ రాయబడిన మాట, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారును అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏ విత్తనము ద్వారా మనం పుట్టామంటే, క్షయమైపోయే బీజము కాకుండా అక్షయమగు బీజము నుండి మనం పుట్టడం అనేది జరిగింది. చూడండి, ఈ యొక్క అక్షయమైన బీజం ఆ యొక్క విత్తనం ఏమండి. అందుకే మనం లేఖనాల్లో ఒక దగ్గర చూస్తాం, దేవుని మాట మనం జాగ్రత్తగా వింటే అక్కడ రాయబడిన మాట, దేవుడు మనల్ని ఏ దినమునైతే దర్శించాడో, ఏ దినమునైతే మనల్ని మార్చాడో, ఆ దినము నుంచి కూడా అంతిమ దినము వరకు ఆయన మనకి తోడుగా ఉండి మనల్ని కాపాడి ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి ఇష్టపడేటువంటి దేవుడు. కాబట్టి మనము క్షేమైపోయే బీజం నుండి, విత్తనము నుండి రాలేదు, కానీ అక్షేమము బీజము నుండి వచ్చాము అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తాం. అదే విధంగా మనం గమనించినట్లయితే 6వదిగా మనం చూస్తాం దేవుని వాక్యం దేనితో పోల్చబడ్డదంటే, దావీదు కీర్తన 119వ అధ్యాయాన్ని మనం చూస్తే, దావీదు కీర్తన 119వ అధ్యాయం 105వ వచనాన్ని మనం చూసినట్లయితే రాయబడి ఉంటుంది, ప్రియులారా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అనేటువంటి మాటని మనం చూస్తాం. దావీదు కీర్తన 119వ అధ్యాయం 105వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఈ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నమాట. చూడండి, దేవుని యొక్క వాక్యము ల్యాంపుగా మన జీవితాల్లో పనిచేస్తుంది, దీపంగా మన జీవితాల్లో పనిచేస్తుంది. అది వెలిగిస్తూ ఉంటుంది మన జీవితాల్లో వెలుగులో నడవడానికి, మన జీవితాల్లో వెలుగుని వెంబడించి నడవటానికి. అందుకే యేసు ప్రభువు అని అంటారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కాబట్టి పిల్లరా,
దేవుని వాక్యము దీపముతో పోల్చబడ్డాది. ఇప్పటికి మనం 6 విషయాలు చూసుకున్నాం. 7వ విషయాన్ని మనం చూసుకున్నాం. ఇక్కడ 7వ అంశాన్ని మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇటు విధంగా రాయబడుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతా ఉన్నాను. అక్కడ మనం చూసినట్లయితే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించారు. దేవుని వాక్యము ఏ విధంగా రాయబడ్డదంటే పాలుగా రాయడం జరిగింది, ఆహారముగా, ఫుడ్గా. మరి దేవుని వాక్యాన్ని ఒక ఫుడ్కి ఒక చిహ్నంగా రాశారు. కారణం ఏంటంటే ఆహారంగా రాశారు. ఎందుకంటే ఆహారము మనకి బలాన్ని ఇస్తుంది. అలాగే దేవుని వాక్యము కూడా మనల్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుని వాక్యము మన జీవితాలకు ఒక మరి పోషక పదార్థాలుగా దేవుని వాక్యము మంచి ఆహార పదార్థం, బలమిచ్చే ఆహార పదార్థంగా మన జీవితాల్లో ఉంటుంది. చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం. దేవుని యొక్క మరి మాట మనకి ఎలా ఉంటుంది అని లేకపోతే మరి ఒక చిహ్నంగా ఇక్కడ మాట్లాడడం మనం చూస్తామా. దేవుని వాక్యము మన జీవితాల్లో మనకది సబ్బుగా ఉంటుంది. మరి అక్కడ మలాకీ గ్రంథంలో మనం చూస్తాం. 3వ అధ్యాయం 2వ వచనము కానీ మనం గమనించుకున్నట్లయితే మలాకీ గ్రంథంలో ఇటు విధంగా రాయబడుతుంది. పిల్లారా, మలాకీ గ్రంథాన్ని మనం చూస్తాం, రాయబడిన మాటని ఈ విధంగా చూస్తాం. చూడండి, మరి నేను చదువుతా ఉన్నాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. చూడండి, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలవాణి సబ్బు వంటి వాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇదిగోండి, మనం గమనించినట్లయితే సబ్బు మన జీవితాల్లో ఏం చేస్తుందన్నది మనందరికీ తెలుసు. స్నానం చేసే సబ్బు మన శరీరం యొక్క మురికిని వదలగొడుతూ ఉన్నట్లయితే, మరి బట్టలు ఉతకడానికి వాడే సబ్బు మరి బట్టలను శుద్ధి చేస్తూ అది చక్కగా అగుబడి నిమిత్తం, లేకపోతే అది శుభ్రపరచుబడి నిమిత్తముగా అది ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము సబ్బుతో పోల్చదగింది. ఏమండి, అందుకే మనం చూస్తే అక్కడ లేఖనంలో చెప్పబడుతున్న మాటలు మనం చూస్తాం కదా. దేవుని వాక్యంతో మనం ఏం చేయాలంట? ఉదక స్నానం చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేసే పనిలో ఉంచుతుంది, శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని శుభ్రపరుస్తుంది. కాబట్టి పిల్లరా, అది మనల్ని ప్యూరిఫై చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయాన వర్తమానంలో మనం చూస్తున్నాం బైబిల్ స్టూడెంట్స్కి అవసరమైనటువంటి కొన్ని విషయాలు. మరి బైబిల్కి గల చిహ్నాలు, లేకపోతే బైబిల్ వాక్యానికి గల చిహ్నాలు అనేది మనం ధ్యానం చేసినాం. మరి ఈ యొక్క 8 చిహ్నాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం ఖడ్గం లాంటిది, దేవుని వాక్యం సుత్తి లాంటిది, దేవుని వాక్యం అగ్ని లాంటిది, దేవుని వాక్యం అద్దము లాంటిది, దేవుని వాక్యం విత్తనము లాంటిది, దేవుని వాక్యం దీపము లాంటిది, దేవుని వాక్యం ఆహారం లాంటిది, దేవుని వాక్యం సబ్బు లాంటిది. కాబట్టి దేవుని వాక్యానికి చిహ్నాలుగా ఉన్నాయి. ఈ మాటల్ని మనం జాగ్రత్తగా మరి ఇంకా లోతుగా మనం ధ్యానించడానికి కొద్ది నిమిషాలు మాత్రమే ఈ వర్తమానం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. మహాపరిషుద్ధుడా, మీకు ప్రేమించిన ఘనమైన తండ్రి, ఈ బంగారు పాదాల వందనాలు. ఇదిగో ప్రభా, మరి బైబిల్ తరగతులకు వెళ్తున్న విద్యార్థులు కొన్ని విషయాలు చెప్పమని చెప్పినట్టుగా ఈ దినం ప్రభా ఈ మాటలు మాట్లాడడానికి మీరు కృపను బట్టి వందనాలు. ఎంతమంది అయితే బిడ్డలు వింటా ఉన్నారు, ఆ బిడ్డలు ఆ మాటలను ప్రభా శ్రద్ధగా నేర్చుకొని అనేకులకు ప్రభా వివరించే కృపాను గ్రహించండి, నడిపించండి. ఈ బైబిల్ చిహ్నాలని వారు ప్రభా అలా గుర్తుపెట్టుకోవడానికి మీకు కాపుతారు సహాయం చేయండి. ఎంతమంది అయితే కంప్లీట్గా చూస్తున్నారో వారిని ఆశీర్వదించండి. ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు, ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించి దీవించి సహాయం చేయండి.
ఇదిగో ప్రభా, మరి ఈ మాటలు ఇంకా వివరించాలని ఉంది, కానీ కాకపోతే ఎక్కువ లెంగ్త్ అవడం ద్వారా కొంతమంది మరి చూడలేకపోతున్నారు, తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రభా, మరి ఈ వర్తమానాలు చూస్తున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించండి. త్వరలో రానియన నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్నింటి సహవాసం సరే మనకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించుగాక. ఆమె ఈ వర్తమానాలు పిల్లరా మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయడం, మరి అనేకులు చూసే విధంగా మీ తోడ్పాటు అందించాలని కోరుకుంటూ మీ దైవ సేవ. గాడ్ బ్లెస్ యు ఆల్.